కుబేర ఛానల్ స్వాగతం అండి. సో మనం అక్కడ చూసినట్లయితే ఒక 5 IPOs గురించి చెప్తాము. మనం ఇది వెస్టర్న్ క్యారియర్స్ ఆల్రెడీ నేను వచ్చేసి కవర్ చేసాము. ఇది మనకి 18th సెప్టెంబర్ ఉండాల్సింది, 19th సెప్టెంబర్ అని చూపిస్తుంది. ఇది మీరు ఒకసారి గమనించాలి. నాకు ఇది వచ్చేసి రేపే క్లోజింగ్ అండి. సో ఇప్పుడు వచ్చేసి ఒక 5 IPOs ఏమైతే డిస్కస్ చేస్తున్నామో ఈ 5 IPOs వచ్చేసి 19th సెప్టెంబర్ క్లోజ్ అవుతున్నాయి. 19th సెప్టెంబర్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఇవి వచ్చేసి మనకి వీటిల్లో ఏది తీసుకుంటే మనకి బాగుంటుంది అనేది ఒకసారి డిస్కస్ చేద్దాము. ముందుగా వచ్చేసి ఇది ఆర్కాడే డెవలపర్స్, ఇది మెయిన్ బోర్డ్ IPO ఆర్కాడే డెవలపర్స్ అండ్ నార్థన్ ఆర్క్ క్యాపిటల్ మెయిన్ బోర్డ్ IPO కింద వస్తున్నాయి. కాకపోతే నెక్స్ట్ వచ్చేసి ఇది ఓసెల్ డివైజెస్ వచ్చేసి SME IPO, పెలాట్రో వచ్చేసి మనకి ఈవెన్ SME IPO, ఇది 19th క్లోజ్ అవుతున్నాయండి. ఇప్పుడు డిస్కస్ చేసే మొత్తం 19th క్లోజ్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి పారామౌంట్ స్పెషాలిటీ ఫోర్జింగ్స్. సో వీటిలో మనకు కొన్ని ముందే మనం క్లోజ్ చేద్దాము. సో వేటిని తీసుకోవాలి వేటిని తీసుకోకూడదు అనేది మనం ఇక్కడ చూద్దాం. ఓకే, సో ముందుగా మనం చూసినట్లయితే SME IPOs లో ముందు మనం వచ్చేసి కొన్ని ఇక్కడే మనము ఎలిమినేట్ చేద్దామండి. ఇక్కడ చూడండి, పారామౌంట్ స్పెషాలిటీ ఫోర్జింగ్స్. సో యాజ్ ఆఫ్ నో వచ్చేసి 1.93 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. డే 1 మనం అవాయిడ్ చేస్తున్నాం. నెక్స్ట్ పెలాట్రో లిమిటెడ్ 1.56 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది, మనము దీన్ని అవాయిడ్ చేస్తున్నాం. ఇంకోటి వచ్చేసి ఓసెల్ డివైజెస్, ఇది చూసినట్లయితే 23.74 టైమ్స్. సో దీని యొక్క ఫైనాన్షియల్స్ మనం ఒకసారి గమనిద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆర్కాడ్ డెవలపర్స్ మెయిన్ బోర్డ్ IPO, మనకి 15,000 దాకా కావాలి. నార్థన్ ఆర్క్ క్యాపిటల్ ఇది మెయిన్ బోర్డ్ IPO, ఇది మనకి వచ్చేసి 15,000 దాకా మనకు కావాలండి. ఇక్కడ మనకి చూపిస్తుంది లోవర్ ప్రైస్ బ్యాండ్. సో అప్పర్ ప్రైస్ బ్యాండ్ ప్రకారం నియర్ అబౌట్ 15,000 అయితే మనకు కావాలి ఆ రెండింటి కూడా. కాకపోతే ఇక్కడ చూసినట్లయితే మనకి సబ్స్క్రిప్షన్ డేటా మెయిన్ బోర్డ్ IPO నియర్ అబౌట్ ఇది వచ్చి 16 టైమ్స్ ఉంది, ఇది 10 టైమ్స్. సో ఈ రెండు అనేవి ఫైనాన్షియల్గా కూడా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. సబ్స్క్రిప్షన్ ప్రకారం ఈ రెండు నేను రికమెండ్ చేస్తున్నాను. SME IPO ఇది ఒకసారి మనం ఫైనాన్షియల్స్ చూద్దాం. ఓకే, ఆర్కాడ్ డెవలపర్స్. సో ఇది మనం చూసినట్లయితే ముంబైస్ రియల్ ఎస్టేట్ టాప్ మోస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఫ్రమ్ ముంబై అన్నట్లే చూస్తుంది. దీని యొక్క ఫైనాన్షియల్స్ చూద్దాము. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ 2022లో ఎన్ని క్రోర్స్ అండి? 237 క్రోర్స్ రెవెన్యూ ఉంటే ఎక్స్పెన్స్ 178 ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 50 క్రోర్స్ ఉంది, 369 క్రోర్స్ అసెట్స్ ఉన్నాయి. 2023 చూసినట్లయితే 224 క్రోర్స్ రెవెన్యూ, 161 క్రోర్స్ ఎక్స్పెన్స్, 50 క్రోర్స్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, 555 క్రోర్స్ అసెట్స్ ఉన్నాయి. 2024లో చూసినట్లయితే 635 క్రోర్స్ రెవెన్యూ. సో రెవెన్యూ ఆల్మోస్ట్ ట్రిపుల్ అయింది. ఎక్స్పెన్స్ ఓన్లీ మనకి నియర్ టు 250% పెరిగింది. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా మనకి నియర్ టు 150% ఇక్కడ పెరగడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎక్స్పెన్స్ వచ్చేసి 150% నియర్ అబౌట్ పెరిగింది. ఇది వచ్చేసి మోర్ దెన్ 100% రెవెన్యూ అయితే పెరిగింది. ఈవెన్ అసెట్స్ మనకి న్యూట్రల్ ఉన్న ఎక్స్పెన్స్లో మనకి బాగా తక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. రెవెన్యూలో బాగా ఇంక్రిమెంట్ అయితే అయిందండి. ఈవెన్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా చాలా బాగుంది. సో ఇదైతే మీరు అప్లై చేయండి. ఆర్కాడే డెవలపర్స్. నెక్స్ట్ నార్థన్ ఆర్క్ క్యాపిటల్, ఇది వచ్చేసి మేజర్గా enabling credit across our focused sectors in India such as micro, small, medium enterprises, financing, microfinancing, consumer financing, vehicle financing, affordable housing, 265 finance and agriculture finance. So ఇది ఒక ఫైనాన్స్ సెక్టార్ కంపెనీ. ఆల్మోస్ట్ ఆల్ ప్రొడక్ట్స్కి ఇక్కడ ఇస్తుంది. ఓకే, సెక్టార్స్, ప్రొడక్ట్స్, జియోగ్రఫీ, బారోవర్ కేటగిరీస్ ఆల్ మనకు వచ్చేసి ఒక ఫైనాన్స్ కంపెనీ అన్నట్లుగా చూస్తున్నాము. దీని యొక్క ఫైనాన్షియల్స్ ఒకసారి చూద్దాము. ఇది మనం క్రోర్స్లో చూస్తున్నామండి. 2022లో చూసినట్లయితే 916 క్రోర్స్ ఉన్నది, ఎక్స్పెన్స్ 668 క్రోర్స్ ఉంది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 181 క్రోర్స్ ఉంది. 2023లో మనకి 1300 క్రోర్స్ ఉంటే ఎక్స్పెన్స్ 988 క్రోర్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 242 క్రోర్స్ ఉంది. అసెట్స్ కూడా మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే ఉన్నాయండి. 2024 చూసినట్లయితే మనకి రెవెన్యూ కానీ, ఎక్స్పెన్స్ కానీ, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కానీ, అసెట్స్ కానీ అట్ పార్ విత్ మనకి పెరుగుతూనే వస్తుంది. కాబట్టి సో ఈ రెండు IPOs నేనైతే రికమెండ్ చేస్తాను అప్లై చేయమని. ఎవరైతే IPOs అప్లై చేస్తూ ఉంటారో ఈ రెండు IPOs అయితే అప్లై చేయండి. ఇంకోటి ఓసెల్ డివైజెస్ చూసినట్లయితే మేజర్గా మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ LED డిస్ప్లే స్క్రీన్స్ అండ్ హియరింగ్ ఎయిడ్స్ అన్నట్లే మనం ఇక్కడ చూస్తున్నాము. మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో వచ్చేసి దీని యొక్క కెపాసిటీ మనం ఇక్కడ చూస్తున్నాము. 15,000 స్క్వేర్ ఫీట్ LED డిస్ప్లే పర్ యానం, 4 lakh యూనిట్స్ హియరింగ్ ఎయిడ్ పర్ యానం అన్నట్లుగా చూస్తున్నాము. హోల్డ్ ఏ సర్టిఫికేషన్ మార్క్స్ లైసెన్స్ ఇష్యూడ్ బై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ టు యూజ్ స్టాండ్ మార్క్ ఫర్ బిహైండ్ ద ఇయర్ హియరింగ్ ఎయిడ్, డిజిటల్
అండ్ విజువల్ డిస్ప్లే యూనిట్ అన్నట్లుగా చూస్తున్నాము. దాని యొక్క మనకి గుడ్ విల్ ఏమేమి ఉందన్నట్లుగా కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఏ స్టాండర్డ్స్ అది ఫాలో అవుతుంది అన్నట్లుగా. నెక్స్ట్ దీని ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఒకసారి చూద్దామండి. సో ఇది వచ్చేసి యూనిక్ కైండ్ అన్నట్లుగా నాకు అనిపిస్తుంది ఓసెల్ డివైజెస్. సో అందువల్ల మనకి గ్రే మార్కెట్ ప్రీమియం చాలా ఎక్కువగా ఉంది. ఒకవేళ మీరు అప్లై చేసిన వస్తుందా అనేది పెడితే వస్తే మాత్రం మంచి లిస్టింగ్ గెయిన్స్ అయితే నాకు అనిపిస్తుంది. 2020లో చూసినట్లయితే 65 crores ఉంది, ఎక్స్పెన్స్ 62 crores ఉంది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 2 crores ఉంది, అసెట్స్ 33 crores ఉంది. 2023 చూసినట్లయితే రెవెన్యూ 81 crores ఉంది, ఎక్స్పెన్స్ 74 crores ఉంది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 4.66 crores ఉంది, అసెట్స్ 49 crores ఉంది. 2024లో చూసినట్లయితే 132 crores, 114 crores ఎక్స్పెన్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే మల్టీఫోల్డ్ అయితే పెరిగిందండి. అది చూడాలి. అసెట్స్ కూడా బాగా పెరిగినాయి. సో ఒకవేళ మీ దగ్గర ఎస్ఎంఈ ఐపీఓ అప్లై చేసుకోవాలి 1.2 lakhs అనేది ఉందంటే మాత్రం ఈ మూడిట్లో ఎస్ఎంఈ ఐపీఓస్ మూడిట్లో ఇదైతే మీరు అప్లై చేసుకోండి. అండ్ మెయిన్ బోర్డ్ ఐపీఓ కింద ఈ ఆర్కాడే డెవలపర్స్ కానివ్వండి, నార్థన్ కానివ్వండి మీరు అప్లై చేయండి. ఈవెన్ గ్రే మార్కెట్ ప్రీమియం చూస్తాము. ఇక్కడ చూడండి, ఆర్కాడే డెవలపర్స్ వచ్చేసి 66% లిస్టింగ్ గెయిన్స్ ఉంది, నార్థన్ ఆర్ క్యాపిటల్ 67% ఉంది. అలానే మనం ఇంకోటి చూసాము ఓసెల్ డివైజెస్. సో ఇది వచ్చేసి 69% లిస్టింగ్ గెయిన్స్ అయితే ఉంది. సో మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే ఉన్నాయండి. ఈ వెస్టర్న్ క్యారియర్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, ఇది కూడా మనకి 36% ఉంది. సో వెస్టర్న్ క్యారియర్స్ అప్లై చేయాలనుకునే వాళ్ళు ఒకవేళ ఇంకా అప్లై చేయకపోతే ఈ రెండు అప్లై చేయండి. మెయిన్ బోర్డ్ ఐపీఓ 15 అంటే 30,000 దాకా కావాలి. ఇంకోటి ఓసెల్ వచ్చేసి ఇది 1.2 lakhs దాకా కావాలి. ఓకే, సో మంచి ఐపీఓస్ వచ్చిన వాళ్ళకైతే మంచి రిటర్న్స్ అయితే అవుతుంది. అది మీరైతే ఒకసారి గమనించండి. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. ఏదన్నా ఉన్నా మన వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి. మనం వచ్చేసి ఆ వాట్సాప్లో పింక్ చేస్తూ ఉంటాం రికమెండేషన్స్. ఇంకొకటి మీ కామెంట్స్ ఏమున్నా కానీ వీడియోలో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.